దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఈరోజు 141వ ఎపిసోడ్కి వచ్చాం. ఇది ప్రవచన్ టీవీ గుడివాడ. సబ్జెక్టు సృష్టికర్త. ఈ సబ్జెక్టులో మరి ఇది వరకు పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారి బాల్యం నుంచి జరుగుతున్న సంఘటనలన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం. దేవుడు ఆయనకు 16 సంవత్సరాల వయసప్పుడు ఆయన హాస్టల్ గదిలో 2 సార్లు స్వరం వినిపించాడు. ఆ స్వరం వినిపించిన తర్వాత ఆయన చాలా ఎక్కువగానే కష్టపడ్డాడు. ఏంటి ఈ స్వరం అని చెప్పి అప్పుడు వాళ్ళ ప్రిన్సిపాల్ గారి దగ్గరికి వెళ్ళాడు, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. మాకు కూడా ఆయన ఎందుకు చూపిస్తున్నాడు అని ఆయన ఉద్దేశం కలిగి మాకెందుకు చూపిస్తాడనే ఉద్దేశంతో దర్శనాలు ఎవరో చూపిస్తున్నాడో తెలియట్లా, మాట్లాడేది ఎవరో తెలియట్లా. మరి యేసు ప్రభు కానీ దేవుడా అంటే మాకు కూడా ఆయనే దేవుడా, మాకెందుకు స్వరం వినిపిస్తున్నాడు అనే ఉద్దేశంతో వెళ్తే వాళ్ళు చెప్పాల్సిన రీతిలో చెప్పలా. ప్రిన్సిపాల్ గారు దాటేశారు, పాస్టర్ గారి దగ్గర పంపించారు. పాస్టర్ గారు అయినా సరే, బాబు నువ్వు నిష్ఠాగరిష్ఠుడు హిందువు, నీకు స్వరం వినిపించాడు. ఏ సందర్భంలో వినిపించాడు? నువ్వు బైబిల్ గ్రంథంలో కొండ మీద ప్రసంగం చదివి ఆలోచిస్తున్నప్పుడు వినిపించాడు. అంటే అర్థం ఏంటి? ఈ సృష్టి అంతా ఆయన కిందే ఉంది, ఆయనే నీకు ఈ స్వరం వినిపించాడని రూఢి అవుతుంది కదా అని చెప్పి, ఇంకా ఆయనకి ఆ బైబిల్ గ్రంథం మీరు చదువు బాబు, దీంట్లో అర్థం ఇది, దీంట్లో అర్థం ఇది, ఈయన సృష్టికర్త అని చెప్పి ఆది కాండం నుంచి కానీ ఆయన చదివిస్తే ఈ సృష్టిని ఆయన నిర్మించినట్టు తెలిసిపోయేది. కాకోకుండా అలా అయిన తర్వాత ఆయన అనుకున్నాడు, ఒక పరీక్ష పెట్టుకుందాం, ఈ పరీక్ష ప్రకారం నిజంగా ఆయన దేవుడో కాదో తెలుసుకోవాలనుకున్నాడు. ఇక ఆయన వ్యాపకం మళ్ళించుకోవాలి, యేసు ప్రభు వైపును ఆలోచన, అలాగే నాకు దర్శనాలు చూపించేది ఎవరో ఏంటో అనే ఆలోచనని పక్క పడేశాడు. అప్పుడు దాకా ఆయన ఆలోచిస్తున్నాడు, దేవుడు కూడా నువ్వు అన్వేషిస్తున్న వ్యక్తిని నేనే అని చెప్పాడు స్వరంలో. కానీ ఆయన ఒక్కడే దేవుడు అని ఆయనే దేవుడు అని ఎవరు చెప్పట్లా సరిగా. కాబట్టి ఆయన ఒక పరీక్ష పెట్టుకోదలుచుకున్నాడు. ఈ కొండ మీద ప్రసంగం చూస్తే ఎవరికైనా సరే ఆశ్చర్యం. వాళ్ళు ఒక చెప్ప మీద కొడితే ఇంకో చెప్ప మీద చూపించండి అంటున్నారు, దేవుడు చెప్పాడు అన్నారు. మరి క్రైస్తవులు అట్లాగే చేయాలి కదా. బంగారం లాంటి మాటలు ఉంటాయి అవన్నీ దాని ప్రకారం ఎవరైనా జీవించే పక్షం అయితే అసలు చాలా ఈ భూలోకమే నందనవనం అయిపోద్ది. అట్లాంటి మాటలు చెప్తాడు కొండ మీద ప్రసంగంలో. ఎవరిని అందరినీ ప్రేమించాలి, బాగా ప్రేమించాలి. నీకు కీడు చేసే వాళ్ళని కూడా నువ్వు క్షమించాలి, ప్రేమించాలి అని ఉంటాయి దాంట్లో. పొరిగి వారి కొరకు నువ్వు ఏం కావాలన్నా త్యాగం చేసేవయ్యా, నీకు ఉన్నా లేకపోయినా అన్ని పదాలు ఉంటాయి దాంట్లో. ఈ ఆశ్చర్యం ఎట్లా చేస్తారు ఎవరైనా? పొరుగు వారి కొరకు తన జీవితాలు త్యాగం చేస్తారు ఎవరైనా? పక్కవాడికి ఏదైనా ఒక రూపాయి ఇమ్మంటేనే మనం ఇవ్వం కదా. పొరుగువాడికి వాడి కష్టంలో ఉంటే నువ్వు ఇచ్చేవయ్యా, వాడు కష్టంలో ఉన్నాడు నువ్వు ఇచ్చేవయ్యా. వాడు ఒక అంగీ కావాలని కోరుకున్నాడు, 2 అంగీలు ఇచ్చేవయ్యా నువ్వు. ఆయన 1 మైల్ దూరం నాకు సహాయం చేయాలంటే మనం పని పాట లేకుండా ఉన్నామా? మైల్ దూరం ఆయనతో పాటు నడవటానికి. 1 మైల్ దూరం నడవమంటే 2 మైళ్ళ దూరం ఆయనతో పాటు నడువు అన్నాడు. అరే, ఆయనకి సహాయం చేయటమే దాంట్లో ఆనందం పొందవయ్యా అంటున్నాడు. మరి ఏంటంటే మనకు వచ్చేది, నీకు వచ్చే లాభం ఏంటో నేను చూసుకుంటా అంటాడు దేవుడు. నువ్వు ఎక్కడ ఎంత చేస్తున్నావో అది చేసిన దానికి ఇంతకింత దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. బిడ్డ తరాన కూడా ఆ యొక్క దీవెని ఇవ్వబోతా ఉన్నాడు. నువ్వు ఏది చేస్తే అదే నీ మూట కట్టుకోవటమే. పాపం మూట కట్టుకుంటావో పుణ్యం మూట కట్టుకుంటావో నీ ఇష్టం. దేవుడు ఒక కొండమే ప్రసంగంలో పుణ్యం అంతా మూట కట్టుకోండి అయ్యా, తక్కిందంతా వదిలేయండి అన్నాడు. అంతే, పుణ్యం అంతా మూట కట్టుకోండి, మీరు అవన్నీ ఎట్లా రావాలో మీకు వస్తాయి, మీ పిల్లలకు వస్తాయి, మీ మానవాళ్ళకి వస్తాయి, అన్నీ తెచ్చిచ్చేవాడు నేను సృష్టికర్తని అంటున్నాడు. నువ్వైతే పుణ్యం మూట కట్టుకో, చిన్న పాపం కూడా చేయొచ్చు. ఒకవేళ పాపం చేస్తే ఆ పాపం మూట కట్టుకుంటే దానికి శిక్ష అయితే ఖచ్చితంగా బిడ్డ తరాల నేను తీసుకొచ్చి ఇస్తాను అంటున్నాడు. మళ్ళీ ఇంకా దుఃఖపడివారు ధన్యులు అంటాడు, సాత్వికులు ధన్యులు అంటాడు, ఆత్మవిషయమైన దీనులైన వారు ధన్యులు అంటే వీళ్ళు ధన్యులంట. అది ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు ధన్యులు అంటే దేవుడు అంటున్నాడు దుఃఖపడేవారు ధన్యులు అంటే, నువ్వు కష్టం వచ్చిందయ్యా, కష్టాలు పడుతున్నావు, నువ్వు ధన్యుడు. ఎందుకంటే మళ్ళీ నీకు దేవుడు తిరిగి ప్రతిఫలంగా సుఖాలు ఇస్తాడు. ఒక ఆయన ఉన్నాడు క్రియాఫలాలు దయచేసేవాడు. అలాగే సాత్వికులు ధన్యులు అంట. సాత్వికులు ఒకటి దెబ్బ కొట్టినా కూడా మళ్ళీ ఒక చెప్పమే కొడితే ఇంకో చెప్ప నువ్వు చూపిస్తావు అనుకో, నువ్వు ధన్యుడు అయ్యా, నీకు రావాల్సిన ప్రతిఫలం దేవుడు ఇవ్వబోతున్నాడు. నీకో, నీ పిల్లలకో, నీ మనవలకో, లేకపోతే నీకు పరలోకంలో ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ సాత్వికులు ధన్యులు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అన్నాడు.
ఏంటి ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులంటే దేవుడెవరో వెతకేటువంటి మనసే ఆత్మ విషయమైన దీనులు. దీనులు అంటే వెతుకుతూ ఎవరు ఈ ఆత్మ అస్సలు ఎవరు పరమాత్మ ఎవరు అని వెతకటం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆయన అనుకున్నాడట ఇది చదివినప్పుడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటున్నాడంటే అది నేనే కావచ్చు అనుకున్నాడట. ఎందుకు? నేను ఆత్మ విషయమై దీనుణ్ణే. ఎవరు నాకు ఈ దర్శనాలు చూపిస్తున్నారు, ఎవరు నన్ను ఆ ముసలి నోట్లోంచి బయటపడేశారు, ఎవరు సింహాల నా మీదకి రాకుండా ఆపేశారు, ఈ కావాలని నేను ఆ దేవుడు ఎవరు అని వెతుకుతూ ఉంటే నాకు ఎవ్వరు చెప్పట్లా. కాబట్టి ఆకలితో ఉన్నా నేను. అంటే ఆత్మ విషయంగా నేను దీనుణ్ణే, నాకు ఆకలి తీరలా. ఆత్మ గురించి అసలు దేవుడు ఎవరు అనేటువంటి జ్ఞానం నాకు అందట్లా. ఈ ఆత్మ విషయమై నేను దీనుణ్ణే, నేను పేదవాడినే, అంటే నాకు అందలా. కాబట్టి ఆత్మ విషయమైన వాళ్ళు ధన్యులు అంటున్నాడు. వీళ్ళకి అది అనుగ్రహింపబడతా అంటాడు తర్వాత. నీకు దేని గురించి అయితే నువ్వు దీనంగా ఉన్నావో అది నీకు అనుగ్రహింపబడుతుంది. ఒకవేళ ఈ ఆసక్తి కలిగి దేవుడు ఎవరో తెలుసుకోవాలని నీకు ఆసక్తి ఉంటే ఆసక్తిని దేవుడు నెరవేర్చబోతూ ఉన్నాడు కాబట్టి నువ్వు ధన్యుడు. అట్లా అనమాట. ఒక విధంగా చెప్పాలంటే ప్రతి వాళ్ళను కూడా నువ్వు పడే కష్టానికి తగినటువంటి ప్రతిఫలం వస్తుంది అబ్బాయి, వస్తుంది అని చెప్తున్నాడు. పడే దుఃఖానికి ఓదార్పు వస్తుంది, నువ్వు వెతికే వెతుకులాటకి సమాధానం దొరుకుద్ది అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇచ్చే ఆయన ఒక ఆయన ఉన్నాడు. నువ్వు ఏడ తక్కువ స్థితిలో నీకు ఇబ్బందులు గుండా నువ్వు వెడుతూ ఉంటే నీకు రావాల్సింది దేవుడు ఆ యొక్క ఇబ్బందులన్నింటినీ తొలగించే ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఏ ఇబ్బంది లేకుండా అన్నీ వచ్చేసిన వాడు అసలు ఇది ఎవరిచ్చారు ఎందుకు ఇచ్చారని ఆలోచించుకోకుండా ఉన్నాడు. వాడు పేదవాడు అవుతాడు రాబోయే కాలంలో. వాడికి అన్నీ పోతాయి. బిడ్డ తరాన వాడు దేవుడిని గ్రహించినందుకు ఆయనకి రావాల్సిన శిక్ష ఆయనకు వస్తుంది. నీకు ఇన్ని ఇచ్చినా ఎవరు ఇచ్చారని నువ్వు ఆలోచించుకోకుండా ఏ దారి పడితే ఆ దారి వెళ్ళినందుకు నీకు వచ్చే శిక్ష ఏంటి చెప్పనా? నీకు వచ్చే శిక్ష అసలు దేవుడు నువ్వు కనుక్కోలేకపోయావు కాబట్టి నరకము. అంతకంటే పెద్ద శిక్ష ఏమైనా ఉంటుందా? నువ్వు కనుక్కోలేకపోయావు. నువ్వు అన్నీ ఇచ్చినా కూడా నువ్వు కనుక్కోలేకపోయావు. అన్నీ ఇచ్చినా కూడా ఎవరిచ్చారు ఇవి? ఒక్క మాట అయ్యా నువ్వు ఇచ్చావని చెప్పడానికి, నీకు కృతజ్ఞతలయ్యా నువ్వు ఇచ్చావని చెప్పడానికి ఆయన ఎవరో నువ్వు చూసావా, తెలుసుకున్నావా? ఇచ్చిన ఆయన ఎవరో తెలుసుకోకుండా నువ్వు అన్నీ అనుభవించేవే, మరి నీకు ఎట్లా వస్తుంది పరలోకం? రాదు. కాబట్టి అట్లా దీనులైన వారు దుఃఖపడేవారు ధన్యులైన మాటలు దాంట్లో ఉన్నాయి. మరి క్రైస్తవులు ఎట్లా ఉండాలిగా అంటాడు ఈయన. ఏమంటే క్రైస్తవులు అందరూ అట్లా ఉంటారా? ఉండరు. మనుషులే. కాబట్టి క్రైస్తవులందరూ అట్లా ఉండాలిగా అని ఈయన అనుకున్నాడు. కానీ అట్లా ఉండటం అందరికీ అవ్వదు. అవ్వకపోతే దేవుడిని నిందిస్తామా? క్రైస్తవులు సరిగా లేరండి, దానికి దేవుడు బాధ్యుడా? దేవుడు చెప్పాడు, బైబిల్ గ్రంథం ఇచ్చాడు, ఇలా ఉండండి అయ్యా అన్నాడు. అలా నువ్వు లేవనుకో, దానికి ఆయన ఏం చేస్తాడు? నీ స్వేచ్ఛను నేను హరించను అన్నాడు. కాబట్టి ఆయన ఏమీ చేయటానికి అక్కడ లేదు. నువ్వేం చేస్తావో దానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడే. కానీ నీతో ఇది చేయొద్దు అది చేయని చేయిస్తాడు ఆయన చేతులు పట్టుకుని, చేయించడు. కాబట్టి అందుకే అది చెప్తాడు, ఆ క్రియలు బట్టే నేను వాళ్ళకి దీవిస్తానని చెప్తాడు కదా. కోరేషుని గురించి చెప్పినప్పుడు తమ యొక్క క్రియలన్నిటిలో తన ప్రవర్తన అంతటిని బట్టి నీతిని జరిగించువాడిని నేను వెదకి ఏర్పాటు చేశాను ముందుగానే, తెలుసా, దీన్ని ముందుగా ఆలోచించి నిర్ణయించింది నేనే అని చెప్పాడు. ప్రవర్తన అంతట్లో నీతిగా ఉంటే ఆయన్ని వెతికి నేను పట్టుకుంటా. ఆ నీతి అనేది నీ ప్రవర్తనలో ఉండాలి, నీకు ఉంటేనే పట్టుకుంటా నేను అన్నాడు. అది కాబట్టి క్రైస్తవులు అన్న వాళ్ళంతా కూడా మరి ఇలా లేరు కాబట్టి, లేకపోతే నరకానికి వెళ్తారు. వాళ్ళు క్రైస్తవులు అన్నంత మాత్రాన ఇక్కడ ఏమీ లాభం లేదు. మారు మనస్సు, మెయిన్ మారు మనస్సు బైబిల్ గ్రంథం నిండా ఉన్నదే అది. అసలు ఆ మారు మనస్సు అనేది లేకపోతే నీకు సున్నా, అంతే. నీకు సున్నా ఖచ్చితంగా. నువ్వు ఈ బైబిల్ 100 సార్లు చదివినా సరే మారు మనసు లేకపోతే సున్నా అని చెప్పటాకే యేసు ప్రభువారు ఆయన లోకానికి రాకముందు బాప్తిసం ఇచ్చి యోహాను అనేటువంటి ఒక ప్రవక్తను లేపి నువ్వు చెప్పవలసింది ఒకటే మాట, దేవుడు అన్న ఆయన వస్తున్నాడు, మారు మనస్సు పొందండి. ఆయనకు కావలసింది మారు మనస్సు. నువ్వేమన్నా చేయి, మారు మనస్సు ఉండాలి నీకు, ఆ తగిన ఫలాలు ఫలించండి అని నువ్వు చెప్పవా అంటే ఆయన చెప్పాడు. వచ్చి అరణ్యంలో ఉంటే జనమందరూ ఆయన దగ్గరికి వచ్చేటట్టు చేశాడు ఈయనే. ఆయన చెప్పే మాటలు ఏంటో గ్రహించేటట్టు చేశాడు. కొంతమంది గ్రహించడం గ్రహించాల. లేకపోతే అరణ్యంలో తిరుగుతూ మాట్లాడుతున్న ఆయన దగ్గరికి వెళ్ళి,
అయ్యా మేమేం చేయాలి అని అడిగి ఆ ప్రవర్తన నేర్చుకున్నారు అనేక మంది. ఆయన దగ్గర బాప్తిజం తీసుకున్నారు. అయ్యా నువ్వు చెప్పినట్టే మేము ఉంటాం. బాప్తిజం కూడా అంతే. బాప్తిజం అంటే ఏంటి? నువ్వు మారు మనస్సు పొందినట్టుగా రుజువు బహిరంగంగా, ఇదిగో నేను దేవుణ్ణి తెలుసుకున్నా అని నువ్వు చెప్పాలి. ఒట్టిట్టుగా కాదు, నేను దేవుణ్ణి తెలుసుకున్నానని నువ్వు నీటిలో బాప్తిజం తీసుకుని నువ్వు బహిరంగంగా సాక్ష్యం చెప్పాలి, ప్రకటించాలి. అది మారు మనసు. ఆ మారు మనసు ఉంటే నువ్వు నిజమైన దేవుణ్ణి గ్రహించావు గనక నీ మీద ఉన్నటువంటి నేరాలన్నిటికీ కూడా తగిన క్రయధనం చెల్లించిన ఆయన ఎవరో నువ్వు తెలుసుకుని నువ్వు ఆయన్ని అంగీకరించావు కాబట్టి నీ యొక్క మీద ఉన్నటువంటి పాపశాపాలపై నువ్వు పరలోకానికి వెళతావు. కాబట్టి ఇప్పుడు ఈయన అబ్జర్వ్ చేసింది ఏంటి? ఏంటంటే ఆ స్కూల్కి వెళ్ళిపోయాడట. ముందుగా ఒక 20 నిమిషాల ముందు కాలేజీకి వెళ్ళిపోయాడు. ఇది అంతా ఎప్పుడు జరుగుతోంది? 16 సంవత్సరాల వయసు అప్పుడు ఆయనకి వినిపించిన స్వరాన్ని పట్టుకుని పాస్టర్ గారి దగ్గరికి లేకపోతే వాళ్ళ ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి సరైన సమాధానం దొరక్క అసలు ఈయన దేవుడా కాదా ముందు క్రైస్తవులను పట్టుకు చూద్దామని చెప్పి ఆయన ఒకరోజు స్కూల్కి ఒక 20 నిమిషాల ముందే వెళ్ళిపోయాడట కాలేజీకి. ఆడపిల్లలు మా పిల్లలు అందరం ఎక్కువ ఈయన అసలు అన్నిట్లో యాక్టివ్ స్టూడెంట్ లీడర్గా ఉండేవాడట పిల్లాడప్పటి నుంచి కూడా. కాబట్టి ఈయన అంటే అందరికి కూడా ఇష్టమే లీడర్ కాబట్టి. ఆడపిల్లలను ప్రశ్నించాడట. అమ్మ నేను సెకండ్ షో సినిమాకి 9 గంటల ఆట, మరి దానికి వెళ్ళాలనుకుంటున్నాను, నాతో ఎవరు వస్తారు చెప్పండి అని సరదాగా అడిగాడు. కొంతమంది వస్తా ఉన్నారు, అమ్మో మా ఇంట్లో ఒప్పుకోరని కొంతమంది ఉన్నారు. ఎవరెవరిని అడిగాడు? క్రైస్తవులను అడిగాడు, ఇతరులని అడిగాడు. అందరు క్రైస్తవులు ఉంటారు, ఆ క్లాసులో అందరూ ఉంటారు. కొంతమంది మేము రాలేమండి మా ఇంట్లో ఒప్పుకోరు. కానీ క్రైస్తవులను అబ్జర్వ్ చేశాడు. క్రైస్తవులు వస్తాము అన్నారు. ఎట్లా వస్తారు? మీ ఇంట్లో రానిస్తారా అన్నాడు. మేము ఏదో మేనేజ్ చేస్తాం, మేము ఏదో సాకు చెప్తాం, అబద్ధం చెప్పి వచ్చేస్తాం అన్నారు వాడు. అంతే. ఇంక ఈ సినిమాకి వాళ్ళు రాలే, వీళ్ళల్లా ఏం అవ్వాల. కానీ పరీక్ష కోసం చెప్పాడు. ఎవరు వస్తారు అంటే ఇదిగో ఈ ఇతర జనులు ఉన్నారో వాళ్ళు అమ్మ మా ఇంట్లో ఒప్పుకోరే రానన్నారు. కొంతమంది వస్తానని అబద్ధం చెప్తానని ఉంటారు. అది వాళ్ళ వరకు ఓకే. క్రైస్తవులు ఏం చెప్తారో నేను చూడాలి. ఆ యొక్క పేర్లు కూడా ఉన్నాయి దీంట్లో. ఆ పేర్లు చెప్పు. వాళ్ళిద్దరిని పట్టుకున్నాడు. అమ్మ మీరు ఎట్లా వస్తారు అని అడిగాడు. మేము అబద్ధం మేనేజ్ చేస్తామన్నారు. అబద్ధం ఎట్లా చెప్తారంటే ఏదో మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను అట్లానే ఇట్లానే చెప్పి మేనేజ్ చేస్తామన్నారు. అబద్ధం మాట్లాడకూడదు అని ఉంది కదా ఆ యొక్క దేవుడు ఆజ్ఞల్లో. మరి అబద్ధం ఎట్లా మాట్లాడతారు వీళ్ళు? ఇదంతా వట్టిదేనా? వీళ్ళు చర్చికి వెళ్తారు మరి ఎందుకు అని అన్నారు. సరే పెద్దవాళ్ళని పరిశీలిద్దాం. వీళ్ళు పిల్లలు చేయలేకపోతున్నారు, పెద్దవాళ్ళని పరిశీలిద్దాం అని చెప్పి కుటుంబాలతో స్నేహంగా ఉండి పెద్దవాళ్ళని పరిశీలించాడు. వీళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంది? వాళ్ళు మరి ఈ చెప్పినట్టుగా నడుస్తున్నారా లేదా? వాళ్ళలో కపటం ఉండకూడదు, అబద్ధం ఆడకూడదు, అట్లా ఉంటున్నారా? చాలామంది కపటంగా ఉన్నారు, అబద్ధాలు ఆడుతున్నారు అందరిలాగానే. మరి ఇట్లా యేసు ప్రభు చెప్పినటువంటి ఆ శాంత స్వభావం వీళ్ళలో కూడా లేదే. ఏదో ఆచారపరంగా చర్చికి వెళ్తారు, అందరు కలిసి చక్కగా చర్చికి వెళ్తారు, వస్తారు, వాక్యం వింటారు, వస్తారు. ఆచారపరంగా మారు మనసు ఏది వీళ్ళలో? మనకున్న మనసుకి వాళ్ళకి మనసుకి తేడా ఉండాలి కదా. ఏం లేదు, మనలాగానే ఉన్నారు అని చెప్పి ఇదంతా వట్టిదే. బైబిల్లో గ్రంథంలో దేవుడు చెప్పాడు అంటారు కానీ వీళ్ళు ఎవరో చేయట్లేదు కాబట్టి ఈ దేవుడే కరెక్ట్ కాదు కావాలో అనుకున్నాడు ఆయన. మరి అంతేకాదు చెంప మీద కొట్టేది కూడా ఆయన రుజువుపరుచుకున్నాడు. ఒక ఫ్రెండ్తో ఒకరోజు మాట్లాడుతూ ఏదో ఒక మాట కొంచెం ఎక్కువగా తక్కువగా మాట్లాడేసి ఎందుకట్లా అన్నామని చెమ్మే కొట్టాడట చూడాలని. ఏం చేస్తాడు ఈయన? క్రైస్తవుడిని ఏదో రెచ్చగొట్టాడు, ఏదో మాట్లాడుతూ కావాలని రెచ్చగొట్టి నువ్వు అట్లా మాట్లాడాడు ఒక చెమ్మే కొట్టాడు. వాడు ఈడ్చి మళ్ళీ ఈయన కొట్టాడంట. ఏంటి నువ్వు కొట్టావేంటి? నువ్వు క్రైస్తవుడు కదా, నువ్వు కొట్టకూడదు కదా, దేవుడు ఏం చెప్పాడు, మరి నువ్వు కొట్టావేంటి అన్నాడు. అది అంతే బైబిల్లో ఉంటుంది, మేము చేస్తామా అన్నాడట అడిగితే. అప్పుడు నిర్ధారించుకోండి ఇన్ని యాంగిల్స్లో అంటే అంత నిశ్చితంగా ఆలోచించే మనిషి. క్రైస్తవులు అన్నవాళ్ళు పిల్లలు సరిగా దాన్ని పాటించట్లా, పెద్దవాళ్ళు కూడా పాటించట్లా, ఇదంతా వట్టిదే అని కొట్టి పారేశాడు. అంతేకాకుండా అసలు క్రైస్తవ్యం అంటే ఈయనకి చాలా ఏహ్యభావం ఉంది. ఎందుకు? ఈ బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవులు అని లెక్క. ఈ బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవులు, వీళ్ళు మన దేశాన్ని ఆక్రమించారు, వీళ్ళు మనల్ని బాధ పెడుతున్నారు, వాళ్ళు పోవటం లేదు అనేది ఉంది. ఈయన 8 సంవత్సరాల వయసు అప్పుడే మరి ఈయన బాల ఉద్యమకారులాగా ఈయన జైలుకి వెళ్ళటం జరిగింది ఒకరోజు.
ఆ రోజంతా మరి యొక్క స్వాతంత్ర ఉద్యమం గురించి అందరూ కూడా రోడ్డు మీద ఈ దేశాన్ని విడిచిపెట్టి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి స్వాతంత్రం ఇవ్వాలని ఒక ఊరేగింపు తీశారట ఆ పుష్కర ఊర్లో. ఈ పిల్లాడు వాళ్ళతో పాటు ఈ పిల్లాడు కూడా వెళ్ళిపోయాడట. సరే వీళ్ళ అమ్మ నాన్న అంటే వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యమాల్లో ఎక్కడెక్కడ ఉన్నారో, ఏ జైల్లో ఉన్నారో, వెళ్ళిపోతే వాళ్ళ పోలీసులు వచ్చేసి వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు. ఈ పిల్లాడు 8 సంవత్సరాల పిల్లవాడిని కూడా అరెస్ట్ చేసి పట్టుకుపోయారట. పట్టుకుపోయి ఆ రాత్రి అంతా జైల్లో ఉంచారంట. రాత్రి అంతా ఉంచి ఎప్పుడో తెల్లారి తీసుకొచ్చి అరణ్యం దగ్గర విడిచిపెట్టిపోయారంట. పిల్లాడని కూడా చూడకుండా. ఈడు అక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్లు ఇంటికి నడిచిపోయాడట. అప్పుడు ఇంకా కోపం మండిపోతుంది వాళ్ళంటే. వీళ్ళకి అసలు దయాదాక్షిణ్యాలు లేవు. ఈ క్రైస్తవ్యం మీద వాళ్ళకి ఆయనకు అసహ్యం వచ్చేసింది. బ్రిటిష్ వాళ్ళు ఇంత దయాదాక్షిణ్యం లేకుండా ఉంటారు, కానీ క్రైస్తవులు కూడా అట్లాగైనా అసహ్యం ఉంది. ఇక్కడ చూస్తే తీరా దేవుడు మాట్లాడాడు, కానీ ఎవరు కూడా సరైన సమాధానం ఆయనకి చెప్పలేకపోయారు. ఇక వదిలిపెట్టేసి ఆయన వ్యాపకం అంతా మళ్ళించేశాడు. ఎట్లా మళ్ళించాడు అంటే, ఈ పరీక్ష పెట్టిన తర్వాత కోపం వచ్చేసి ఈయనకి ఇక నాకు అసలు బైబిల్ అనేది అది అంటే నాకు అసహ్యం అనే దీంతో లైబ్రరీకి వెళ్ళి 3 బైబిళ్ళు కావాలని తీసుకున్నాడు. ఏమనంటే ఈయన స్టూడెంట్ లీడర్ కదా, వాళ్ళకి చెప్పి నాకు బైబిల్ కావాలి ఇవ్వట్లేదంటే ఇవ్వయా అంటే ఇచ్చారు. ఆ 3 బైబిళ్ళు తీసుకొచ్చి జనాన్నందరినీ పోగు చేసి ఓ చోట ప్లే గ్రౌండ్లో పోగు చేసి, ఇదిగో బ్రిటిష్ వాళ్ళు అన్యాయంగా మన దేశం మీదకి వచ్చి మన దేశాన్ని ఆక్రమించి పోవటం లేదు, ఈ క్రైస్తవులు అంతా ఇంతే, వీళ్ళని ఏం చేయాలి, వీళ్ళు తరిమేయాలి, అందరూ తరిమేయాలి. వీళ్ళది ఈ గ్రంథం అంట, ఇదిగో బైబిల్ గ్రంథం వస్తాయి, ఈ గ్రంథంలో దేవుడు ఏం చెప్పాడు వీళ్ళకి, ఇదే చెప్పాడా అని చెప్పి అందరి ముందు ఆ యొక్క బైబిల్ ముక్కలుగా చింపేశాడంట. బైబిల్లో కాగితాలు చింపేసి నిప్పంటిచ్చాడట. ఈ మతం మంచిది కాదు, ఈ మతంలో ఉన్నవాళ్ళు మంచివాళ్ళు కాదు, ఈ బ్రిటిష్ వాళ్ళు అని చెప్పి నిప్పంటిచ్చి వెళ్ళిపోయాడట. కానీ నిప్పంటిచ్చి వెళ్ళిపోయిన తర్వాత మనస్సులో ఆకలి చావల. ఏంటి అసలు దేవుడు ఎవరో తెలుసుకోకుండా అనేది ఉంది. ఉన్నా ఆయన వ్యాపకం మళ్ళించుకున్నాడు అక్కడి నుంచి. ఇక బైబిల్ గ్రంథం గురించి దేవుడి గురించి ఆలోచనే లేదే ఈయనకి. దేవుడు స్వరం వినిపించాడు, నేనే నువ్వు అన్వేషిస్తున్నటువంటి వ్యక్తిని, నువ్వు అన్వేషిస్తున్నట్టు సృష్టికర్తని, ఈ సృష్టిని పరిపాలిస్తున్నది నేనే అని చెప్పినప్పటికీ ఈ ప్రజలను చూసి ఈ మనుషులను చూసి ఆయన తప్పిపోయాడు. దేవుడు కూడా యెహెజ్కేలు గ్రంథంలో చెప్తాడు, మిమ్మల్ని బట్టే కదయ్యా నా నామం అవమానపరచబడుతుంది అంటాడు. యెహెజ్కేలు గ్రంథంలో ఎంత చక్కగా చెప్పాడంటే ఆ ఒక్క మాట మీకు చెప్పాలనిపిస్తూ ఉంది. ముందు ఆ యొక్క రోమపత్రిక 2:24లో చెప్పాడు. ఏమనంటే, వ్రాయబడిన ప్రకారం మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్ని జనుల మధ్యను దూషింపబడుచున్నది అన్నాడు. ఈ యొక్క క్రైస్తవులు అన్నవాళ్ళు సరిగ్గా లేకపోవటం చేతనే కదా దేవుడి నామం దూషించబడుతుందని రాయబడింది అన్న. ఎక్కడ రాయబడింది అంటే యెహెజ్కేలు గ్రంథం 36:20లో ఆ మాట రాయబడి ఉంది. వారు తాము వెళ్ళిన స్థలములలోని జనుల యొద్ద చేరగా ఆ జనులు, వీరు యెహోవా జనులే కదా, ఆయన దేశం నుండి వచ్చిన వారే కదా అని చెప్పుట వలన నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకు ఇజ్రాయేలులు కారణమైరి. యెహెజ్కేలు గారు ఎప్పుడండి, ప్రభువు రాక కంటే ముందు 580 సంవత్సరాల క్రితం జీవించినటువంటి ప్రవక్త. ఆ ప్రవక్త ద్వారా చెప్పిస్తున్నాడు అక్కడ ఇజ్రాయేల్ ప్రజలకి, మీరన్నీ తప్పుడు పనులు చేయటం. ఇజ్రాయేల్ ప్రజలు అప్పుడు క్రైస్తవులు అనే పేరు కాదు, ఇజ్రాయేల్ ప్రజలు. ప్రభు ఇంకా నర రూపంలో రాలా. ఇజ్రాయేల్ ప్రజలు మీరు అన్ని తప్పుడు పనులు చేయటం, మిమ్మల్ని అందరూ నేను ఇతరులకి అప్పచెప్పటం మీకు శిక్షగా. ఆ శిక్షగా అయితే ఇలా ఇజ్రాయేల్ ప్రజలు వీళ్ళన్నీ తప్పుడు పనులు చేస్తారండి, ఈ తప్పుడు పనులు చేస్తే వాళ్ళ దేవుడు మనకు అప్పచెప్పేశాడు అని చెప్పి అందరూ అనుకుని మిమ్మును బట్టి ఇతర జనుల్లో నా నామము దూషణ పాలవుతూ ఉంది. ఇప్పుడు ఇక్కడ పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారి బాల్యంలో ఈ పరీక్షలు పెట్టి చూసిన తర్వాత కూడా ఆయన కూడా అదే అనుకున్నాడు. ఏమనుకున్నాడు, క్రైస్తవులు ఇలా ఉన్నారు కాబట్టి వాళ్ళ దేవుడు కూడా ఇంతే, క్రైస్తవులు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూడా ఇలా ఉన్నారు కాబట్టి వీళ్ళ దేవుడు కూడా ఇంతే అని నా నామము దూషణ పాలవుతున్నది అని ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలకి ఎట్లా అన్నాడో అట్లాగే ఇప్పుడు కూడా అంటున్నాడు దేవుడు. అన్నాడు. ఈ పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారికి జరిగిన ఇన్సిడెంట్లు ఇవన్నీ చూసిన తర్వాత ఆయన బైబిల్ తీసి కాల్ చేసినప్పుడు దేవుడు అనుకుని ఉన్నాడా ఈ మాట? ఇదే మాట అనుకుని ఉంటాడు. వీళ్ళ గురించే కదండి ఆ కుర్రాడు ఎలా అయిపోయాడు. నా బైబిల్ గ్రంథాన్ని తీసుకొచ్చి తగలబెట్టే అంత కోపం వారికి రావడానికి కారణం ఏంటి?
క్రైస్తవులు అన్నవాళ్ళు నాలాగా నేను చెప్పినట్టుగా జీవించటం లేదు కాబట్టి నా నామము ఈ క్రైస్తవులు బట్టే కదా దూషణ పాలవుతుంది అని అంటున్నాడు. కాబట్టి అప్పుడు ఇక ఆయన ఈ క్రైస్తవ మతం గురించి ఆలోచించడం మానేశాడు. ఇక అక్కడి నుంచి ఆ 16వ సంవత్సరంలో ఎంత గొప్ప సంఘటనలు జరిగినాయి. అసలు తెల్లవారులు ఆలోచించేవాడు అంతకితో, ఎవరు నాకు ఈ దర్శనాలు చూపిస్తున్నారు, ఎవరు నన్ను రక్షిస్తున్నారు ఏంటి అనుకున్నాడు. ఇక ఆలోచనే మర్చిపోయాడట. అసలు దాని గురించి ఆలోచించుకోకుండా ఇక ఆయన స్టూడెంట్ లీడర్గా ఉన్నాడు, కవిత్వం రాస్తున్నాడు, పేపర్లో ఆర్టికల్స్ ఇచ్చేవాడట, రాసేవాడట, జర్నలిజం మీద బాగా ఇంట్రెస్ట్ ఉండేదట. మరి అట్లా ఉన్నప్పుడు మరి అక్కడి నుంచి ఎక్కడ వచ్చాడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వచ్చేసాడు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ అయిపోయింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఏ హిందీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులో జాయిన్ అయి చదువుతూ ఉన్నాడు. ఆ రోజుల్లో ఈయన స్టూడెంట్ లీడర్. ఆ రోజుల్లో ఇక ఎంతసేపు ఆయన వ్యాపకం అంతా ఇటు పోయింది. అసలు దేవుడు ఎవరైనా ఆలోచన లేదు. ఇక ఆయన పనులు ఆయన చదువుతాడు, బాగా చదువుతాడు, కవిత్వాలు రాస్తాడు, అన్నీ ఉన్నాయి. ఆ రోజుల్లో భరత్ భూషణ్ అనేటువంటి ప్రఖ్యాత డైరెక్టరు నిర్మాత కూడా అంట భరత్ భూషణ్ గారు. ఆయన బాంబేలో సినిమాలు బ్రహ్మాండంగా సినిమా ఫీల్డ్ నడుస్తూ ఉంది. మరి ఎప్పుడో కూడా కాదు. ఇప్పుడు ఈయన ఎవరు, ఈ యొక్క పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారు నాకంటే 15 సంవత్సరాలు పెద్ద. ఆయనకి ఇప్పుడు 88 సంవత్సరాలు. ఇప్పుడు నాకు 74, 73 నిండినాయి. ఆయనకి ఇప్పుడు 88 నిండుతున్నాయి. అంటే 15 సంవత్సరాలు పెద్ద ఆయన నాకంటే, అంతే. పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారు ఈ కాలం మనిషే. మరి ఈయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తూ ఉన్నప్పుడు ఈ భరత్ భూషణ్ గారు, నేను కాలేజీ చదువుతున్న రోజుల్లో కూడా ఈ పేర్లన్నీ వినేవాళ్ళం. భరత్ భూషణ్ మంచి డైరెక్టర్ అని ఇవన్నీ వింటూ ఉండేవాళ్ళం. ఆయన ఆ ఊరు వచ్చాడు, అజ్మీర్. ఈయన చదువు కాలేజీ ఉన్న ఊరికి వచ్చాడు. ఎందుకు ఒక సినిమా షూటింగ్కి వచ్చాడు. ఈయన కవితలు రాస్తాడు కాబట్టి ఆ కవిత్వాలు రాసేవాళ్ళంతా ఒక సంఘం ఉందంట, ఆ కవుల సంఘం. వాళ్ళందరూ భరత్ భూషణ్ గారు వచ్చారు, డైరెక్టర్ గారు, సినీ నిర్మాత. మరి ఆయన్ని మన యొక్క సంఘానికి ఆహ్వానిద్దామని చెప్పి వాళ్ళ ఏదో ఫంక్షన్కి ఆయన్ని పిలిచారు. ఎవరు పిలవాలి? వీళ్ళ నాయకుడిన ఈ రచయితల సంఘానికి పండిట్ ధర్మప్రకాష్ శర్మ నాయకుడు కాబట్టి ఈయన వెళ్ళి ఆహ్వానించడానికి వెళ్ళాడు. అయ్యా, మేము ఇక్కడ మా కాలేజీలో మా యొక్క రచయితలందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నాం, మీరు రావాలి, మీరు మాట్లాడాలి అన్నాడు. ఓకే, ఆయన వచ్చాడు కాబట్టి వచ్చాడు. ఆయన కావలసిన హితబోధ అంతా చేశాడు. ఈయన చురుకుదనం చూసి ఆయనకు వయసు ఎంత అప్పటికి 21 సంవత్సరాలు, 21, 22 సంవత్సరాలు ఉంటాయి. పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వచ్చాడు. ఆయన వయసు 21 సంవత్సరం ఆ ప్రాంతం. ఆ వయసులో ఈ కవిత్వం, ఈయన రాసిన కవిత్వం కూడా తీసుకెళ్ళి చూపించాడంటే, అబ్బా బ్రహ్మాండంగా రాసావయ్యా, ఈ వయసులో ఇంతకు మంచి కవిత్వం రాసావా అని మెచ్చుకున్నాడట ఆయన. కాబట్టి ఆ యొక్క ఫంక్షన్లో ఆయన మెచ్చుకుని, అబ్బాయి ధర్మప్రకాష్, నువ్వు బొంబాయి రావయ్యా, నువ్వు ఆయన చూసి ఆకర్షితుడయ్యాడంట. చక్కని ఎర్రని యొక్క కలర్, ఆయన శరీర ఛాయ, మంచి హైటు, సినిమా యాక్టర్. చూడగానే సినిమా యాక్టర్లా, 21 సంవత్సరాలు, మంచి యువకుడు, సినిమా యాక్టర్ లాగా కనపడుతున్నాడట మనిషి. కనపడగానే నువ్వు బొంబాయి రావయ్యా, నువ్వు బాగుంది నీ అదంతా అని చెప్పి అంటే సెలవుల్లో వెళ్ళాడట బొంబాయి. సెలవుల్లో బొంబాయి వెళితే అక్కడ ఆయన షూటింగ్ ఏదో చేస్తున్నారు. అయితే బర్సాత్ కి రాత్ ఏదో సినిమా షూటింగ్ జరుగుతుంటే ఆయన ఇంట్లో జరుగుతుందంట ఆ రోజు షూటింగ్. ఆ షూటింగ్లో ఈయన కూడా చేర్చుకున్నారు. ఈయనతో ఆయన అందరికీ పరిచయం చేసి, అక్కడున్న నిర్మాతలు వాళ్ళందరూ కూడా కుర్రాడు బాగున్నాడే, మంచి చలాకీగా ఉన్నాడే అనుకోవటం అంతా జరిగిందట. ఆమె మంచి ఫేమస్ హీరోయిన్ మధుబాల, ఆమె యాక్ట్ చేస్తున్న సినిమా అనుకుంటా, అది తీస్తున్నది. అది చూసి ఆ మధుబాల, కుర్రాడు బాగున్నాడు, స్క్రీన్ టెస్ట్ చేయించండి చూద్దాం అన్నారు. స్క్రీన్ టెస్ట్ అంటే ఈయన పనికొస్తాడా తెర మీదకి చేస్తే పనికొస్తాడు, పాస్ అయ్యాడు దాంట్లో. అంటే ఈయన స్క్రీన్ టెస్టే పనికొస్తాడు, ఈయన నటుడు అవుతాడు అని చెప్పి అందరికీ ఒక ఆలోచన వచ్చింది. అబ్బాయి, నువ్వు చదువు అయిపోగానే ఇక్కడికి వచ్చేసి బొంబాయి వచ్చేయి, సినిమాల్లో నువ్వు యాక్ట్ చేయొచ్చు అని చెప్పారట. సరే, ఆ సెలవుల్లో అయిపోగానే మళ్ళీ వచ్చేసాడు. వచ్చేసి డిగ్రీ అయిపోయింది, అజ్మీర్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఇక 21 సంవత్సరం దాటిందంట. అప్పుడే వెళ్ళిపోయాడు బాంబే. ఈయనకి అసలు పైగా స్ఫురద్రూపి ఒకటే కాదు, ఆస్తిపరులు కదా వాళ్ళు. సరే, వాళ్ళ అమ్మ నాన్నకి మరి ఏం చెప్పాడు, చదువు అయ్యింది, నేను అక్కడికి వెళ్తున్నా అన్నాడు. సర్లే, కుర్రాడు కదా అని చెప్పి అక్కడ సినిమాల్లో బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు వచ్చేసినాయట. 7 సినిమాలు ఒప్పేసుకున్నాడట.
అక్కడ సుమారు 24 సంవత్సరాలు, ఇక పెళ్లి కాల 21 సంవత్సరం దాటింది. 24 సంవత్సరం వరకు 2-3 సంవత్సరాల్లో ఇక బొంబాయిలో ఆయన మంచి 7 సినిమాలకు ఒప్పుకున్నాడంట. 2 సినిమాలు యాక్ట్ చేసేసాడు. ఒక సినిమాలో సెకండ్ హీరో. మంచి ఆయనకి వచ్చింది పేరు రావటమే కాక ఏమని పిలిచేవాళ్ళు అంటే అక్కడ అంతా కూడా రాజస్థాన్ గులాబీ అనేవాళ్ళట. రాజస్థాన్ నుంచి వచ్చాడు కదా, రాజస్థాన్ గులాబీ అంటే ఆయన రూపము అట్లా ఉంది, చలాకితనం రాజస్థాన్ గులాబీ అని పిలిచేవాళ్ళట. కాబట్టి అక్కడ బ్రహ్మాండమైన నిజంగా సినిమాల్లో యాక్ట్ చేయటం అంటే మరి దానికి వచ్చే పారితోషికం కూడా ఎక్కువ, వచ్చే డబ్బు విపరీతమైనటువంటి డబ్బు వచ్చి పడిపోద్ది. ఆ డబ్బు వచ్చి పడిపోయింది. అక్కడ అన్నీ ఇంకా ఫ్రెండ్స్తో తిరగటం, ఆల్కహాల్ తాగటం, సిగరెట్లు అలవాటు అయిపోయినాయి. ఒకడిని చూసి ఒకడు అంతే, ఆ స్టైలు సిగరెట్లు తాగటం, అలాగే మత్తు పదార్థాలు అలవాటు అయిపోయాడు. అది కూడా అట్లా ఎందుకు అలవాటు అయ్యాడు ఏంటి కదా అంటే వాళ్ళ అమ్మ చెప్పిందంట, ఇట్లా సినిమాల్లో యాక్ట్ చేస్తాను మమ్మీ, నేను వెళ్తానని చెప్పినప్పుడు, అయ్యా పరస్త్రీలు సహోదరులు, ఎందుకంటే ఆమెకు తెలుసు అక్కడ అందమైన స్త్రీలు ఉంటారు అంటే ఈ సినీ ఫీల్డ్ అక్కడ అని తెలిసి, పరస్త్రీ ఎవరైనా సరే నీ సహోదరులాగానే నువ్వు చూడు, ఏ రకంగానూ ఏ స్త్రీని ఇంకో రకంగా నువ్వు చూడొద్దు. ఇంకా పెళ్లి కాల ఈయనకి, పరస్త్రీని ఎవరినైనా సరే నువ్వు సహోదరిలాగా చూడండి. అక్కడ చాలా కష్టమైన పని, అందమైనటువంటి ఆడపిల్లలు ఉన్నారు, ఈయన వెంటబడేవాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటప్పుడు అది కంట్రోల్ చేసుకోవాలి. మా అమ్మ చెప్పిందని ఎట్లా కంట్రోల్ చేయాలి అని చెప్పి ఇట్లాంటి మందు తాగటం అలవాటు చేసుకున్నాడు, సిగరెట్లు, ఏదో వ్యాపకం వెళ్ళిపోయి కిళ్ళీలని ఇవన్నీ ఉంటాయి కదా, ఇక అవన్నీ వ్యాపకాలు పెట్టుకున్నాడు. మా అమ్మ చెప్పింది కాబట్టి నేను స్త్రీలు ఎవరిని కూడా ఆ యొక్క వ్యామోహంతో మోహపు చూపు చూడను అనుకున్నాడు. కానీ ఈ చెడు అలవాట్లన్నీ అభ్యసినాయి అప్పట్లో. ఇంకా పెళ్లి కాల. ఇక అక్కడ వీళ్ళకు ఉన్నటువంటి పరిచయాలు ఎంత గొప్ప పరిచయాలంటే పెద్ద పెద్ద నాయకులతో వీళ్ళ కుటుంబాల సంబంధాలు. ఈఎంఎస్ నంబూద్రిపాద్ అని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకి, భారతదేశానికి ఆయన అధ్యక్షుడు ఆ పార్టీకి, వాళ్ళతో ఈయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. పైగా ఈ యొక్క కమ్యూనిజం సిద్ధాంతాలు, ఈ దాస్ క్యాపిటల్, కార్ల్ మార్క్స్ రాసినటువంటి దాస్ క్యాపిటల్ అనేటువంటి ఆ గ్రంథం అన్నీ చదవటం వల్ల సోషలిస్టిక్ వ్యూస్ ఉన్నాయి ఈయనకి. అంటే అందరూ సమానమే, డబ్బు ఎక్కువగా ఉన్నవాడు ఇతరులకు పంచిపెట్టాలనేది ఇష్టం కలిగిన మనుషుడు. అదే కమ్యూనిజం. కమ్యూనిజం అంటే ఏం కాదు, ఎక్కువగా ఉన్నవాడు తక్కువగా కూడా అందరూ సమానం చేయటం. ఈ కమ్యూనిజం యొక్క రూపకల్పనకి కూడా బేస్ బైబిలే. కమ్యూనిజం వచ్చిందే బైబిల్ గ్రంథం నుంచి. అదేంటి అని అంటే అదంతే, అదేదో చెడు దోవలు వెళ్ళిపోయి ఉగ్రవాదంలాగా వెళ్ళిపోయింది. కానీ తర్వాత రోజుల్లో సోషలిజమే కమ్యూనిజం. ఆ సోషలిజమే దేవుడు చెప్పింది, ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి ఎత్తు చదును చేయబడును అని చెప్తాడు యెషయా గ్రంథంలో. దేవుడు వచ్చేది ఎందుకయ్యా అంటే ఈ సోషలిజం స్థాపించటాకే. ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అని లేకోకుండా అందరినీ సమానంగా చేయటం కోసమే దేవుడు వస్తున్నాడు అని చెప్పాడు. దేవుడు వచ్చేదే ఎందుకట. కాబట్టి కమ్యూనిజము, ఆ సోషలిజం అనేటువంటి సిద్ధాంతం రూపుదిద్దుకున్నది, ఆ మేధావుల చేతిలో రూపుదిద్దుకున్నది బైబిల్ గ్రంథం నుంచి. బైబిల్ గ్రంథంలోనే ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ ఉండటానికి వీలు లేదు అని చెప్పబడింది. ఇక మన భారతదేశం నిండా కూడా ఎక్కువ తక్కువలే కదా, కులాలు, వీడు తక్కువ వాడు ఎక్కువ, వీడు ఎక్కువ వీడు తక్కువ, ఇయే కదా. అసలు దీనికి వ్యతిరేకం బైబిల్ గ్రంథం. కాబట్టి అట్లా సోషలిజం, ఒకడెక్కువ ఒకడు తక్కువ అనే చూపు, చిన్న చూపు చూడటం, మనిషిలాగా చూడకపోవటం ఎందుకు వస్తుంది? వీడు పేదవాడు, వాడు డబ్బు. కాబట్టి ఈ డబ్బు ఉన్నవాడు డబ్బు కొంత పేదవాడికి మళ్ళిచ్చి వాడిని కూడా పైకి తీసుకుని అందరూ సమానం అవుతారు అనేది బైబిల్ గ్రంథంలో చెప్పినటువంటి సిద్ధాంతం. కాబట్టి దీన్ని చూసే అది కూడా రూపుదిద్దుకుంది. తర్వాత వేరే దోవలో వెళ్ళిపోయింది, అది ఉగ్రవాదం రూపంలోకి దారి తీసింది. కాబట్టి అది వేరే దారిలోకి వెళ్ళిపోయింది. కానీ బైబిల్ గ్రంథమే ఈ యొక్క సోషలిస్టిక్ సిస్టమ్ని రూపుదిద్దడానికి కారణభూతమైందని మనకు అర్థమవుతూ ఉంది. ఈ సమయంలో చెప్పాల్సింది మరి ఈ పూర్తి కాదు, తర్వాత ఎపిసోడ్కి తీసుకెళ్తా. అది ఏంటి అంటే రష్యా నుంచి ఈయనకు ఆహ్వానం వచ్చింది. ఎట్లా వచ్చింది అంటే రష్యా కమ్యూనిస్ట్ పార్టీ చేతుల్లో ఉంది. ఆయనకి ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ నంబూద్రిపాద్ గారికి వాడికి రిలేషన్స్ ఉండటం వల్ల నంబూద్రిపాద్ గారికి ఈ యొక్క సోహన్లాల్ కుటుంబం అంతా తెలుసు. కాబట్టి ఈ పిల్లాడు పలానా సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాడు, ఇతనికి ఇంకా
డైరెక్షన్లో యాక్టింగ్లో శిక్షణ ఇవ్వటానికి మంచి ఇన్స్టిట్యూటు కివి అని రష్యాలో ఉంటే అక్కడికి ఈయన చెప్పాడితే వాళ్ళు ఇన్విటేషన్ అక్కడి నుంచే లెటర్ వచ్చింది, బాబు నీకు ఇక్కడ అడ్మిషన్ ఇస్తున్నావు, నువ్వు వచ్చి ఇవి నేర్చుకుని వెళ్ళిన తర్వాత నువ్వు బ్రహ్మాండంగా నటించవచ్చు అని చెప్తే ఆహ్వానం వచ్చింది రష్యా నుంచి. ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాత ఎపిసోడ్లో తీసుకెళ్తా. ఆహ్వానం వచ్చింది రష్యా నుంచి, నువ్వు వచ్చి ఇక్కడ యాక్టింగ్లో శిక్షణ తీసుకోవాలని చెప్పి. ఆ తర్వాత ఎపిసోడ్లో తీసుకెళ్దాం. ఇప్పటికైతే ఈ యొక్క 141 ఎపిసోడ్ని ముగించుకుందాం. దేవుడి యొక్క మాటలను దీవించుడుగాక చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు తెలుసు. ఈరోజు ఈ యొక్క 141 ఎపిసోడ్ సృష్టికర్త సబ్జెక్టులో తగిన విధమైన నడిపి నాకు దయచేశారు. నన్ను మరుగుపరిచిన నా నోటి ద్వారా మీరు మాట్లాడారు. అంతేకాకుండా వింటున్న బిడ్డలు హృదయాలు తెరిచే విషయాన్ని గ్రహించే శక్తిని దయచేశారు. ప్రభువా, మీ యొక్క అనాది కాల సంకల్పం చొప్పున ధర్మప్రకాష్ అనేటువంటి వ్యక్తిని మీరు ప్రభువా ఆ యొక్క మీ మార్గంలోకి రప్పించడానికి ప్రభువా మీరు చేసినటువంటి ప్రతి విషయాన్ని బిడ్డలు అర్థం చేసుకునే శక్తిని, ఇతరులకు చెప్పే శక్తిని మీరు దయచేసినందుకు వందనాలు స్తోత్రాలు. ఇక ముందు కూడా ప్రభువా అందరినీ దీవించండి, ఈ పరిచర్యని దీవించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమతండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియపరచుకుంటాం. వందనాలు.